సో ఇప్పుడు తీపి బూందీ. అవునండి. సో ఈ తీపి బూందీ అనేది మనకి చక్కగా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అవునండి. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే మెథడ్ అంటే చేసుకునే విధానం ఈజీగానే, కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అంటే కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ అంటే అందరికి ఇష్టం లడ్డు చేసుకోవడం. సో ఇది ఏంటంటే కొంచెం విడివిడిగా ఉంటుంది. అంటే లడ్డు చుట్టుకునే పని ఉండదు ఇంకా మనకి. ఓకే, మరి తీపి బూందీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తీపి బూందీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 2 కప్పులు, పంచదార 2 కప్పులు, ఉప్పు చిటికెడు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా మనం బూందీ రెడీ చేసుకోవాలి కదా. డీప్ ఫ్రై ఉంటుంది, నూనె వేడి పెట్టేసుకుందాం. సో బ్యాటర్ రెడీ చేసుకుందాం అండి. సో శనగపిండి, ఓకే, సో దీంట్లో కొద్దిగా ఉప్పు అండి. జస్ట్ ఒక చిటికెడు ఉప్పు అండి, ఎందుకంటే మనం జనరల్గా ఏ స్వీట్ చేసుకున్నా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తే ఆ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అంటే చాలా మందికి తెలియదు, స్వీట్ షాప్ లో చేసుకుంటే మాకు ఒక రకమైన టేస్ట్ వస్తుంది, ఇంట్లో చేసుకుంటే రాదనుకుంటారు. చిన్న టిప్స్. వాటర్ ఇస్తారా? సో సరిపడా నీళ్ళు వేసేసుకొని, సో ఉండలు లేకుండా జారుడుగా కలుపుకోవాలి. సో ఇది మనం బజ్జీ పిండి కంటే కూడా ఇంకా కొంచెం పలుచగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఆ గెరెట్లోంచి దిగాలి కదా. సో బూందీ అండ్ అలా వేసుకుంటే కూడా చక్కగా సాఫ్ట్గా బాగా వస్తుంది. సో కార బూందీకి ఏంటంటే కొంచెం ఎక్కువగా వేయిస్తాం. సో ఇలా బూందీ లడ్డు మనం లేదా ఇలా తీపి బూందీ చేసుకునేటప్పుడు కొంచెం ముందుగానే తీసేసుకుంటాం. సో ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేగినా దానికి ఆ టేస్ట్ రాదు. తర్వాత అది ఆ పంచదార పాకాన్ని కూడా బాగా పీల్చుకోదు. మామూలుగా మనము కారం బూందీ చేసుకునేటప్పుడు బాగా ఎక్కువ ఎర్రగా వేయించేస్తాం కదండి. సో దీనికి అలా అక్కర్లేదంట. సో నార్మల్గా కొద్దిగా ఆ ఎల్లో షేడ్ ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే తర్వాత ఎలాగో పాకంలో వేసుకుంటాం కాబట్టి ఆ పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఎక్కువగా వేయకుండా కొంచెం మనం ముందుగానే తీసుకుంటే పాకం అనేది కూడా బాగా పడుతుంది. సో ఇలా పాకం కూడా పెట్టేసుకుంటాం. ఓకే, పంచదార. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. సో దీనికి ఏంటంటే కొంచెం లేత పాకం ఉంటే సరిపోతుంది. సో ఇదేం మనము లడ్డు చుట్టుకోవటం కాదు కాబట్టి మనకి పాకం కొంచెం లేతగా ఉంటేనే బెటర్. ఆ బూందీకి అంత బాగా పట్టేస్తుంది, ఫాస్ట్గా డ్రై అయిపోతుంది. అండ్ లడ్డు రాదు అనే బాధ ఉండదు ముందు, ఎందుకంటే లడ్డూకి మనకి ఆ పాకం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పాకం బాగా వస్తేనే మనకి లడ్డు చుట్టుకోవటం అనేది బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే బూందీ విడివిడిగానే ఉంటుంది కాబట్టి పాకం అంటే మరీ ఇక్కడ ఉండపాకం కూడా అక్కర్లేదు కాబట్టి జస్ట్ మనం గులాబ్ జామ్కి వాటికి కొద్దిగా ఎలా చేసుకుంటామో దాని మీద ఇంకొంచెం ఒక ఉడికి ఎక్కువ ఉడికితే సరిపోతుంది. సో రాజుగారు ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అవ్వాలేమో కదా ఇంకా? అవునండి, ఇది కొంచెం మనకు వేడి కావాలి. సో పాకం ఆల్మోస్ట్ పంచదార కరిగిపోయింది, కొద్దిగా అవ్వాలి. ఆయిల్ రాజుగారు మరి ఓకే అండి, వేడైంది, మనం వేసేసుకోవచ్చు. సో లడ్డు కొరకు మనం బూందీ వేసుకోవడానికి దీన్ని మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి. సో ఇలా ఈ చిల్లులు గెరిటెలు దొరుకుతాయి, లేదు అంటే కనుక మనకి పెద్ద పెద్ద అల్యూమినియం గిన్నెలు కూడా ఉంటాయి, వాటిల్లోనైనా వేసుకోవచ్చు, వార్చడానికి వాడుతుంటాం కదా అవి. సో ఇంకా ఏవి లేకపోతే మనకి చిల్లులు గెరిట ఉంటుంది కదా, దాని మీద కొద్దిగా వేసుకుంటూ చేసుకోవటమే ఇంకా. సో ఇలా కొద్దిగా వేస్తాం మనం పాకంలో వేసుకొని కొంచెం నానిన తర్వాత తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా అయితే మనకు రెడీ అయింది. సో బూందీ పాకంలో వేసేసి కొంచెం అలా పైకి కిందికి కట్టేసి మనం కాసేపు అలా వదిలేస్తే మనకు పాకాన్ని పీల్ చేసుకుంటుందండి. ఆ తర్వాత మనం దాన్ని బయటకు తీసేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చక్కగా అంటే ఎక్కువసేపు కూడా పాకంలో నాననివ్వకుండా తీసేసుకుంటే బెటర్, ఎందుకంటే లేకపోతే మళ్ళీ బాగా ఎక్కువ సాఫ్ట్గా అయిపోతుంది. సో మనం ఇలా కాసేపు పాకంలో వేసుకున్న తర్వాత ఈ బూందీ వరకు తీసుకొని కొంచెం మిగిలిన పాకాన్ని ఇందులో ఉంచేస్తే మనకి మిగిలిన వాయికి కూడా అదే వచ్చేస్తుంది. ఈ బూందీ ఈలోగా మనకి చక్కగా ఆరిపోతుంది కూడా. ఓకే, సో ఇది కూడా రెడీ అవుతుంది. సో కరెక్ట్గా మనము శనగపిండి ఇంకా పంచదార అంటే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే మనకి ఈక్వల్గా సరిపోతుంది. సో చక్కగా మనం తీసుకున్న క్వాంటిటీని చూసుకొని కావాలంటే కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ మరీ ఎక్కువ అయితే పాకం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అది కొంచెం వేస్ట్ అయినట్టు.
సో వెంటనే మనం ఇంకో రకం చేయలేము, మనం ప్లాన్ చేసుకోలేము. అవును. సో అలా కాకుండా చక్కగా కొంచెం చూసి కలుపుకుంటే బెటర్. ఓకే, సో రెడీ అండి. ఓకే, సో ఇది కూడా వేసేసి కలిపేసేద్దాం. ఓకే. సో దీంట్లోనే కావాల్స్తే కొంచెం కొంచెం చివర్లో వేసుకునే ఆయిల్లో మనం కొంచెం కలర్ యాడ్ చేసేసుకున్నా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. సో అది కూడా ఫుడ్ కలర్స్ యాడ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. సో అక్కడక్కడ మనకు కొన్ని రకాల బూందీలో కొద్దిగా ఆరెంజ్ కలర్వి ఇట్లా మిక్స్ కనిపిస్తాయి కదా. సో మనకు బయట కొనుక్కున్న ఫీల్ సేమ్ అలా ఉండాలంటే ఇందులో కూడా మనము ఫైనల్ వాయిలో ఒక చిటికెడు కలర్ వేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కొక్క స్పూన్ అలా వేసేసుకున్నాం అంటే అది అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాసేపు ఆడుతుందంటే మనకు కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం ఆరిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నామండి. ఓకే, సో కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకేనండి. సో బ్రెడ్తో చేస్తున్నాను. సో రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. సన్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం ఆ కిరణాలాగా క్యారెట్ తీసుకున్నా అంటే కొంచెం కలర్ అనేది కూడా బాగుంటుంది. సో కొంచెం కార్నర్ అంటే పాయింటెడ్ కోన్ షేప్లో ఉన్నది తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ఓకే, ఓకే అండి. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో. సో దీన్ని మనం స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి. ఓకే. ప్లేట్ ఇస్తారా? సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఈ కార్వింగ్. చాలా చాలా సింపుల్. యా, కిరణాలు ఎక్కువ కావాలంటే క్యారెట్ ముక్కలు ఎక్కువ కోసుకోండి. ఎస్. అదెందుకు రాజు గారు? ఇలా నోరు కొంచెం స్మైల్ ఇలా చూపించడానికి. సో కొంచెం కలర్ డిఫరెంట్గా ఉండాలి కదా. సో నిమ్మకాయ తీసుకున్నాను, లేదా కీర అయినా తీసుకోవచ్చు. దీంట్లో అంటే ఒక సర్కిల్ తీసుకుందని హాఫ్ కట్ చేస్తున్నాను. సన్ నవ్వుతోంది. ఎస్, నవ్వుతున్నాడు. డూ. సో ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాను. ఓకే, సో సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు కార్వింగ్ అయిపోయింది కదా, ఈ బూందీ కూడా అందులో షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, కొంచెం ఆడితే మనకి ఇలా కొంచెం పొడి పొడిగా వచ్చేస్తుంది. సో ఇది మనం డబ్బాలో నిల్వ చేసుకుని సో కావాల్సినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ ఇచ్చేటప్పుడు కొంచెం అలా కొద్దిగా అవసరం మేరకు వాడుకోవచ్చు. సో కావాల్సిన దీంట్లో పలుకులు, డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా మన చాయిస్. ఓకే, సో అయితే సర్వ్ చేసుకునేటప్పుడు చక్కగా కిస్మిస్, జీడిపప్పు ఇలాంటివి యాడ్ చేసుకొని బాగుంటుంది. ఎస్ అండి. సో చూసారు కదండి, మరి తీపి బూందీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తీపి బూందీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బూందీ ప్లేట్ లో వేసి కాగే నూనెలో బూందీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బూందీ వేసి బాగా కలిపి కాసేపు నాననివ్వాలి. అంతే, తీపి బూందీ రెడీ.